మన మదనపల్లి మార్కెట్ సంబంధించి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది ఏమని మీకు వీడియోలో తెలియజేసాను. 6:43 వరకు వచ్చిన స్టాక్ ప్రకారం దిగుమతి ఎంత మాత్రం వచ్చింది ఏమి ఎలా అనేది మీకు వీడియోలో తెలియజేసాను. అందరికీ గుడ్ మార్నింగ్, అందరికీ శుభోదయం. సో ప్రస్తుతానికి ఏదైతే 6:43 వరకు స్టాక్ ఎంత మాత్రం దిగింది ఏమి ఎలా అనేది మీకు వీడియోలో తెలియజేస్తాను. చూడండి, మరి ప్రస్తుతానికి నవంబర్ 6, 2025 గురువారం. అందరికీ గుడ్ మార్నింగ్, అందరికీ శుభోదయం. సో ప్రస్తుతానికి స్టాక్ ఎంత మాత్రం దిగింది ఏమి అనేది మీకు వీడియోలో తెలియజేస్తాను. దాన్ని అయితే అంతే మొలకల్చెరువు మార్కెట్ తర్వాత వర్షం కూడా పడింది, అన్నీ ఒకసారిగా అడ్డంకులు అయితే మొలకల్చెరువుకి అయితే ఉండే. నేను వర్షము దాంతోపాటు క్వాలిటీని తగ్గింది. ఒక లాట్ మాత్రం 520 రూపాయలు అంతే. మళ్ళీ మార్కెట్ యావరేజ్గానే 100 రూపాయలు ఇంకా 250 రూపాయల లోపల యావరేజ్గా జరిగింది. ఇది నేను మొలకల్చెరువు మార్కెట్ సంబంధించి ఇన్ఫర్మేషన్. ఇంక మదనపల్లి స్టాక్ విషయం మాట్లాడుకుంటే మనం ముందుగా టీవీఎస్ మండి లైన్లో మాట్లాడుకుంటే ఈ లైన్లో దిగుమతి నెట్తో పోల్చుకుంటే తగ్గింది. ఒక 5-10% మేర తగ్గింది అనేది దిగుమతి. దాదాపుగా ఒక 20% మేర దిగుమతి కొంచెం అటు ఇటుగా వచ్చిన వేలంపాట్లు చాలా స్లోగా జరిగాయి నిన్న మార్కెట్ వచ్చేసి. ప్రస్తుతానికి అయితే దిగుమతి తగ్గింది. మరి వేలంపాట్లు ఎంత మాత్రం ఉంటాయి ఏమి వేయాలనేది చూడాల్సి ఉంది. నేనుతో పోల్చుకుని దిగుమతి అయితే తగ్గింది. మరి వేలంపాట్లు ఏ విధంగా ఉంటాయి ఏమి అనేది చూడాల్సి ఉంది. ఓవరాల్గా ఏదైతే ఈ పక్క కేజీఎన్ మండి లైన్, అలాగే టీవీఎస్ మండి లైన్, ఈ పక్క వెంకటేశ్వర భాగ్యలక్ష్మి మండి లైన్ మాట్లాడుకున్నా కూడా దిగుమతి ఈ పక్క ఏం పెద్దగా మార్పు అయితే లేదు, కానీ ఆ పక్క మాత్రం ఆ లైన్లో కొంచెం తగ్గింది దిగుమతి. ప్రస్తుతానికి తగ్గింది, ఈ తర్వాత అయినా వస్తే చెప్పలేము. ప్రస్తుతానికైతే మన మదనపల్లి మార్కెట్ సంబంధించి దిగుమతి ఒక 5-10% మేర ప్రస్తుతానికి తగ్గింది. ఇంకా ఖచ్చితంగా ఈ తర్వాత కూడా ఒక్కొక్కసారి దిగుమతి అనేది వస్తూ ఉంటుంది. సో ప్రస్తుతానికైతే మన మదనపల్లి మార్కెట్ సంబంధించి దిగుమతి అయితే తగ్గింది. మరి వేలంపాట్లు ఏ విధంగా ఉంటాయి ఏమి అనేది చూడాల్సి ఉంటుంది. మీకు ఎవరికైనా తక్షణ భూవరం బుకింగ్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. నెంబర్స్ ఎప్పుడు మీకు అవైలబుల్గా ఉంటాయి.